బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ తూర్పు కోటలో పెట్రోల్ బాటిల్తో భూ కబ్జా బాధితుడు కనుకుట్ల తిలక్ సెల్ టవర్ ఎక్కాడు. 37వ డివిజన్కు చెందిన కనుకుట్ల తిలక్ తన భూమిని బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. వరంగల్లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ అక్కడకు రావాలని డిమాండ్ చేశాడు. అరగంటలో మంత్రి కేటీఆర్ రావాలని, లేకపోతే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటానని సెల్ఫీ వీడియో తీసి మరీ డిమాండ్ చేశాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితునికి పోలీసులు, స్థానికులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతలు తన భూమిని కబ్జా చేశారని కనుకుంట్ల తిలక్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. తన సమస్య పరిష్కారం కాకపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు బెదిరించాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి అమాయక ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల కోసం కాదు, తాను కష్టపడి సంపాదించుకున్న భూమిని తనకిప్పించాలని డిమాండ్ చేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కూడా ఇవాళ కేటీఆర్ పర్యటన నేపథ్యంలోని కూడా ఇప్పటికైతే బీఆర్ఎస్ బిజీ ఉన్న నేపథ్యంలో వరంగల్ డివిజన్ లోని 37వ డివిజన్ కు సంబంధించిన తూర్పు కోటకు సంబంధించిన యువకుడైతే కనుకట్ల తిలక్ అనే యువకుడు మాత్రము తన భూమి బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని చెప్పి కూడా సెల్ టవర్ అయితే అలా ఎక్కి మాత్రం కల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. సెల్ టవర్ ఎక్కడమే కాకుండా అతను ఒక బాటిల్లో పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్యానికి కూడా ప్రయత్నించడం జరిగింది. మొత్తానికైతే కేటీఆర్ డైరెక్ట్ గా నేరుగా నా టవర్ కాడికి రావాలి, నాకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇవాళ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కేటీఆర్ సభ ప్రాంగణానికి దగ్గరలో ఉన్న ఒక సెల్ టవర్ పైకి ఎక్కి కూడా ఒక అల్చల్ చేశాడు ఒక యువకుడు. మొత్తానికైతే వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్థానిక పార్టీ అధికార పార్టీ నాయకులు చేసిన అన్యాయాన్ని చెప్పుకుంటూ తనకు న్యాయం చేయాలని చెప్పి కూడా కేటీఆర్ మాత్రం కోరిన ఆ యువకుడు మాత్రం న్యాయం చేయాలి, లేకపోతే ఇక్కడి నుంచి నేను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి కూడా అతను వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికైతే సెల్ టవర్ దగ్గరికి అయితే ఆ చుట్టుపక్కల ప్రజలైతే చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక అక్కడికి సెల్ టవర్ లో ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా అతను ఆ వాయిస్ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. నాడు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు పెట్టుకున్నారు, ఎంతో మంది కన్నతల్లుల కడుపు కోతను కూడా మిగిలిచ్చారని చెప్పి కూడా అతను బీఆర్ఎస్ పార్టీపై నాయకులపై కానీ అధికారుల పైన కూడా ఇప్పుడు అధికారంలోకి మళ్ళీ వస్తే కూడా పార్టీ నాయకులు భూ కబ్జాలకు పాల్పడతారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైనా అమాయకుల జీవితాలతో ఆట ఆడుకోవద్దని చెప్పి కూడా ఆయన ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పటికే అక్కడ కేటీఆర్ సభకు దగ్గరలో ఉన్న వారైతే మాత్రము వచ్చి సమాధానం చెప్పాలని చెప్పి కూడా యువకుడైతే అలసలు చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రియా, స్వామి, ఇప్పుడు ఈ సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మొత్తానికైతే అక్కడికి సెల్ టవర్ దగ్గర కూడా స్థానిక పోలీసులు మాత్రము చేరారు. అక్కడ అతనికి కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నీకున్న సమస్య ఏంటిది అని చెప్పి కూడా సిపి రంగనాథ్ కూడా రంగంలో దిగిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికైతే కేటీఆర్ దాని పట్ల ఆ భూ కబ్జాకు ఎవరు పాల్పడ్డారు, నా నాయకులు ఎవరెవరు నాకు త్వరగా కూడా ఇవ్వాలని చెప్పిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే భూ కబ్జా పాల్పడిన బీఆర్ఎస్ నేతలు ఎవరని చెప్పి ఆరాధించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే కేటీఆర్ కూడా డైరెక్ట్ నేరుగా కూడా స్థానిక సిపి గారికి కూడా విషయం చెప్పి కూడా సమస్యను పరిష్కరించాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యేతో అన్న పరిస్థితి కనపడుతుంది. ప్రియా, ఇప్పుడు సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి ఇంకా కిందికి దిగే ప్రయత్నం చేస్తాడా, లేదంటే ఇంకా అక్కడే ఉండిపోయారా? ప్రస్తుతానికైతే ఒక 2 గంటల పాటు ఒక ఉధృత వాతావరణం నెలకొంది. సెల్ టవర్ ఎక్కడమే కాకుండా సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి తిలక్ తేజ కూడా అతను చేతిలో ఎడమ చేతిలో పెట్రోల్ బాటిల్ కూడా పట్టుకొని ఎక్కడం జరిగింది. మొత్తానికైతే ఒక అల్చర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా పోస్ట్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ 2 గంటల పాటు కూడా ఒక ఉధృత వాతావరణం నెలకొంది. అక్కడికి స్థానిక పోలీసులు అయితే రంగప్రవేశించి అక్కడ అతన్ని దింపే ప్రయత్నం చేశారు. భూ కబ్జాలకు ఎవరైతే పాల్పడ్డారో వాటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో కూడా కొద్దిగా సమస్య మాత్రం సద్దుమరిగిందని చెప్పుకోవచ్చు. ప్రియా, థ్యాంక్ యూ స్వామి.